క్రీస్తునందు ప్రియమైన వీక్షకులకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరొకసారి ఈ విధంగా లైవ్ ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన కృప కొరకే వందనాలండి. మీరంతా ఇప్పటికే కొంతమంది వెయిట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. మీ ఆరోగ్యాలు బాగున్నాయని మేము అనుకుంటాను. ప్రభు ఇచ్చిన కృపను బట్టి మీ కొరకు మానక ప్రార్థన చేస్తాను. మేము ఈ విధంగా కలుసుకోవడం ఎంతైనా ఇది దేవుడు మనకు అనుకూలపరిచినటువంటి కృప అండి. ఇది నిజానికి మనం కొద్దిసేపు ప్రార్థన చేసుకొని, వాళ్ళ పరిశుద్ధ దినం ప్రభు దినం ఆదివారం కనుక మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభిద్దాం. ప్రారంభించి కొద్ది సమయం మీరు కూడా అటు ఇటు తిరగకండి, దయచేసి మారవకండి. దయచేసి అటు ఇటు వేరే వేరే కామెంట్స్ కానీ అవి కానీ మీరు తర్వాత చూడొచ్చు. దయచేసి వాక్యానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, వాక్యం వినండి. అది మన జీవితాలను కడుతుంది కనుక తప్పకుండా మీరు అనుకున్నంత మేరకు ప్రభువుకు నమ్మకంగా ఉంటారని నేను అనుకుంటాను. వాక్యం విని మీరు దీవించబడాలని నా ఆశ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కొద్ది మాటలు మనం విందామండి. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా అందరూ తలలు వంచండి. మీరున్న చోటే కళ్ళు మూసుకోండి. అందరూ కూడా మనం ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడైన తండ్రి, అత్యంత కృపా కనికరం కలిగిన నా దేవా, నీ పాదాల యొద్దకు తండ్రి మరొక ఆదివారపు దినం ప్రభా, ఈ యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మీ ప్రజల ముందుకు నాయన మేము వెళ్ళుటకు మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు ప్రభా. నాయన మీ ప్రజలను ఆనాడు పౌలును, శీలను, పేతురును ఎంతోమందిని బంధించినప్పుడు వారు బంధింపబడ్డారు కానీ ప్రభా, మీ వాక్యం బంధింపబడలేదు ప్రభా. తండ్రి, బలమైన సేవ సాక్ష్య జీవితాలు తండ్రి వారి ద్వారా మేము చదువుతున్నాం, మేము చూస్తున్నాం ప్రభా. ఈరోజు ప్రభా దేశం అంతా లాక్డౌన్లో ఉన్నా, మేము మీ ప్రజల్ని తండ్రి మేము కలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నా, మేము ఇళ్లలోనే బంధించబడ్డట్టుగా ఉన్నా ప్రభా. మీ వాక్యం బంధించబడి ఉండలేదు. అది నేటికి ప్రభా మా జీవితాలను నాయన బలపరుస్తూనే ఉంది. ఈ వాక్యం నాయన మాధ్యమం ద్వారా, ఫేస్బుక్ అనే మాధ్యమం ద్వారా మీ ప్రియుల వద్దకు తండ్రి వెళ్తున్నప్పుడు వారి హృదయాలను మీరు తెరవండి ప్రభా. వారి యొక్క ఆత్మీయ నేత్రాలను, జ్ఞానేంద్రియాలను తండ్రి మరొక్కసారి నాయన మీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. వినే చెవులను ఇవ్వండి, గ్రహించే మనసునివ్వండి ప్రభా. దుఃఖంలో, వేదనలో ఉన్న వారు ఉండవచ్చు నాయన, దయచేసి వారి కన్నీళ్ళను తుడవండి. ఎందుకంటే ప్రభా, నీవు బూడిదకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చే దేవుడు ప్రభా. మీరు నాయన యోబు సమస్తాన్ని కోల్పోయినా ప్రభా, బూడిదలో కూర్చుండేవాడైనా తిరిగి సంతోషాన్ని ఇచ్చారు ప్రభా. ఎంతోమంది నాయన నినివే పట్టణస్థులు గోనె పట్ట ధరించుకున్నప్పుడు వారు నాయన తలల మీద బూడిద పోసుకుని ఏడ్చినప్పుడు వారికి మీరు నాయన తిరిగి రక్షణను, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చారు ప్రభా. ఆ మేరకు నాయన ఎంతమంది అయితే వేదనలో, దుఃఖంలో ఉన్నారో, దేశం కొరకు ప్రార్థిస్తున్నారో ప్రభా, వారి వారి గృహాల్లో వారి ప్రార్థనను వినండి, ఆలకించండి. మా ప్రార్థనను ఆలకించండి. ఈ పరిస్థితులన్నీ చక్కబెట్టండి ప్రభా. ఈరోజు నాయన ఈ ఉదయకాలమే మీ సన్నిధిలో నాయన కొద్ది మాటలు మిమ్మల్ని మీ సన్నిధిలో పాడుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మేము వినుటకు, ధ్యానించుటకు మేము సిద్ధపడుతున్నాం కనుక మీ ఆత్మ సహాయం చేయండి ప్రభా. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరితో మీ సన్నిధి ఉంచండి. మీ ప్రసన్నతను వారి వారి గదుల్లో, వారు ఉన్న చోట తండ్రి మీ ప్రసన్నత చేత ఆవరించండి. మీ కృపగల హస్తాలకు ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నాను నాయన. నీ దాసుని, నన్ను ప్రభా, ఎటువంటి అభ్యంతరాలు, ఆటంకాలు రాకుండా ప్రభా, ప్రతి శోధనను, ప్రతి కీడును, ప్రతి విధమైన విరోధంగా నీ సేవకును ప్రభా ఆరాధన సమయానికి తండ్రి రూపింపబడుతున్న ప్రతి విధమైన ఆయుధాన్ని యేసు నామములో లయపరుస్తున్నాను ప్రభా. ఆటంకాలు లేకుండా నాయన కార్యక్రమం ఆది మొదలుకొని అంతం వరకు తండ్రి జరుగుటకు మీ కృపను ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. మంచిదండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక పాట పాడుకుందాం. పాత పాటలే పాడుతున్నాం, వచ్చిన పాటలే. ఎందుకంటే మీరు మాతో అనుసరించాలా, మీరు మాతో కలిసి పాడాలనే ఉద్దేశమే తప్ప మరో ఉద్దేశం లేదండి. కాబట్టి పాట పాడుతున్నప్పుడు దయచేసి మీరు కూడా వస్తే కలిసి పాడండి మాతో పాటు. స్తుతి పాట పాడుకొని దేవుని నామమును మహిమపరుద్దాం.
ఒక స్తుతి పాట పాడుకొని మనం దేవుని నామమును మహిమపరుద్దాం. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నాము తండ్రి అనే పాట పాడుకుందాం. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నాము తండ్రి. మా మనవులను ఆలకించుచున్నావు, మా మనవులను ఆలకించుచున్నావు. మా ప్రార్థనలకు చెవియొగ్గుచున్నావు, మా ప్రార్థనలకు చెవియొగ్గుచున్నావు. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. అరణ్య యాత్రలో ఇజ్రాయేలుకు తోడై నడిచావు నీవు, అరణ్య యాత్రలో ఇజ్రాయేలుకు తోడై నడిచావు నీవు. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, కానానుకు చేర్చావు నీవు, పరమ కానానుకు చేర్చావు నీవు. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. నిందల పాలైన యోసేపునకు తోడై నిలిచావు నీవు, నిందల పాలైన యోసేపునకు తోడై నిలిచావు నీవు. అవమానములంతయు ఆనందముగా మార్చి, అవమానములంతయు ఆనందముగా మార్చి, అధికారమిచ్చావు నీవు అయ్యా, అధికారమిచ్చావు నీవు. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నాము తండ్రి. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. సింహాల బోనులో దానియేలుకు తోడై ఉన్నావు నీవు, సింహాల బోనులో దానియేలుకు తోడై ఉన్నావు నీవు. సింహాలనోలను మోయించినావు, సింహాలనోలను మోయించినావు. సింహాసనమిచ్చావు నీవు అయ్యా, సింహాసనమిచ్చావు నీవు. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నాము తండ్రి. స్తుతి చేయుచున్నాము తండ్రి,
సమీపముగా ఉన్నాము తండ్రి. మా మనవులను ఆలకించుచున్నావు, మా మనవులను ఆలకించుచున్నావు. మా ప్రార్థనలకు చెవియొగ్గుచున్నావు, మా ప్రార్థనలకు చెవియొగ్గుచున్నావు. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి, సమీపముగా ఉన్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుందాం, దేవుని నామాన్ని మహిమపడదాం. పాట చెప్పండి, పాడదాం. సరే, మంచిది. మరొక పాట. మరి ఇంతకాలం కాపాడిన దేవుణ్ణి మనం కృతజ్ఞత గలవారమై, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే అనే పాట పాడుకుందాం. ఆ పాట పాడుకుని దేవుని నామమును మహిమపడదాం. ఒక పల్లవి వీలైతే ఒక చరణం పాడుకుందాం, సమయాన్ని పాటిద్దాం. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా పక్షముగా నిలచువాడవే, నా పక్షముగా నిలచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్న వాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. నాను వారు నాకు దూరమైనా, నాను వారు నాకు దూరమైనా, నా తల్లిదండ్రులే నా చెయ్యి విడిచినా, నా తల్లిదండ్రులే నా చెయ్యి విడచినా, ఏ క్షణమైనా నన్ను మరువకుండా, ఏ క్షణమైనా నన్ను విడువకుండా, నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా పక్షముగా నిలచువాడవే. ప్రతి ఒక్కరని చెప్దామండి, ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభా నన్ను చేయి విడిచిపెట్టవు ప్రభా, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా నా తోడుగా ఉన్న వాడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే. హల్లెలూయా. చాలండి, సమయాభావాన్ని బట్టి మరి పాటలు కొద్దిగా పాడడం జరుగుతుంది. మధ్యలో పాడుకుందాం, మళ్ళీ ఒక పాట వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మధ్యలో ఒకటి లేదా అర పాటలు కొన్ని పాడుకొని దేవుని మహిమపడదాం. సమయం 11:11 వస్తుంది. మరి ఇప్పటికే ఇంకా మీరు మీ పరిశుద్ధ గ్రంథం చేతిలో తీసుకోకపోతే మీ ముందు పెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథంతో సిద్ధపడి ఉండండి. మీరు అటు ఇటు తిరగకండి. దయచేసి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కూర్చోబెట్టండి. ఒక చిన్న పాట పాడుకున్న తర్వాత మనల్ని మనం సమర్పించుకుందామండి. పాట పాడుతూ ముందు మనం వాక్యంలోకి వెళ్దాం. ఒక చిన్న పాట పాడుకుంటూ సమర్పణ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. మరి మనం ఎక్కడ 2-3 నా నామములోకి భవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆయన ఆత్మస్వరూపిగా మనతో ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు. దయచేసి ఆయన కనుచూపు మన మీద ఉందండి. మనం ఒంటరి వాళ్ళం కాదు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పూర్వకంగా మనల్ని మనం సమర్పించుకుందాం, సమర్పణ చేసుకుందాం. ఒక పాట పాడి ఒక చిన్న కోరస్ పాడుకుందాం. దయచేసి అందరం కూడా నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా అనే పాట పాడుకుందాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితేనే నాకు మేలయ్యా. ప్రతి ఒక్కరని చెప్తామండి. ప్రభా ఈ ఆరాధన ద్వారా, ప్రభా ఈ లైవ్ కార్యక్రమం ద్వారా నాతో మాట్లాడు ప్రభా,
ప్రభా నాడు సౌలును నాయన నరహంతకుడైన వాడిని దర్శించావు, మాట్లాడావు ప్రభా. ప్రభా నాడు నాయన మోషేను మాట్లాడావు ప్రభా, మోషేతో మాట్లాడావు ప్రభా. దానియేలు నాయన దానియేలుతో మాట్లాడావు ప్రభా. ప్రతి ఒక్కరితో యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు, బందీ గృహంలో ఉన్నప్పుడు అయ్యా తనను దర్శించి మాట్లాడావు ప్రభా, బలపరిచావు ప్రభా. ఈ రోజు నాతో మాట్లాడయ్యా. ఈ బందీ గృహంలో నాయన తండ్రి, విపత్కర పరిస్థితులలో, ఏం చేయలేని పరిస్థితుల్లో తండ్రి మీరు నాతో మాట్లాడండి దయచేసి అని ఉన్న ఫలంగా ఉన్నది ఉన్నట్టుగా దయచేసి దేవునికి సమర్పించుకుందాం ప్రభా. నీవు పలికితేనే నాకు మేలయ్యా, నీవు పలికితేనే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. సారెపతు విధవరాలు కరువులో ఉంది, తను చనిపోవడానికి ఇక ఆధారం లేదండి. ఒక్కటే దేవుని మీద ఆశ కలిగిన విధవరాలండి. అది తను భయభక్తులు కలిగిన విధవరాలండి. దేవుడు ఒక మాట చెప్పాడు, అలాగునే ఏలియాతో మాట చెప్పాడు, కరువులో పోషించాడండి. కరువులో మాట్లాడిన దేవుడు ఇస్సాకుతో కరువు వచ్చిందండి. ఇస్సాకు కాలంలో కరువు వచ్చిందండి. కరువులో ఇస్సాకుతో మాట్లాడి బలపరిచిన దేవుడు ఈ కరువులో విత్తనం విత్తు, నూరంతల ఫలితం నీకు ఇస్తానని మాట్లాడిండు. మాటకు లోబడ్డాడు. ఇస్సాకు నిజంగా దీవించబడ్డాడండి. అబ్రహాంతో మాట్లాడాడు దేవుడు. నిజంగా ఆయన శోధన కాలంలో ఉన్నప్పుడు, శోధించబడుతున్నప్పుడు, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎంతో మందిని దర్శించిన దేవుడు మన దేవుడు. ఒకవేళ నీవున్న స్థలంలో, నీవున్న పరిస్థితిలో, ఒకవేళ ఈ సమయంలో నిజంగా నువ్వు అట్లే ఉంటే ప్రభా ఎంతో మందితో మాట్లాడావు ప్రభా. అన్యులైన కొర్నేలుని దర్శించావు, అన్యుడైన తండ్రి బిలామును దర్శించి ప్రవక్తగా మార్చావు. చివరికి తాను కోల్పోయాడు. కానీ ప్రభా అన్యులను కూడా మీరు దర్శించారు ప్రభా. పక్షపాతం లేదయ్యా మీకు, ఏ భేదం లేదు ప్రభా మీకు తండ్రి. మీరు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు ప్రభా. ప్రభా ఈరోజు నీ స్వరం వినే ఆశతో నేను ఇక్కడ కూర్చున్నాను ప్రభా. ఈరోజు నీ స్వరం నేను వినాలని ఆశపడుతున్నాను ప్రభా. తండ్రి నీ దాసుని మీరు మరుగు చేసి ఈరోజు నాతో మాట్లాడండి అయ్యా అని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకోండి అయ్యా. మీరు ఎక్కడున్నా ప్రార్థన చేసుకోండి అమ్మా, దయచేసి ప్రార్థన చేసుకోండి. ఒక్క మాట ప్రభా, నిజమే నాయన ప్రభా, మరి మా పరిస్థితులు మీరు ఎరుగుదురు ప్రభా, మా జీవిత విధానం, మా వ్యక్తిగత జీవితాన్ని మీరు ఎరుగుదురు ప్రభా. ప్రభా ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులు ప్రభా, ఎన్నోసార్లు తొట్టిల్లినటువంటి అనుభవాల గుండా నేను నడిపించబడుతున్నాను, మేము నడిపించబడుతున్నాం నాయన. అయితే ప్రభా మీరు మమ్మల్ని ఏనాడు విడిచిపెట్టలేదు నాయన. ప్రభా వాక్యం ద్వారా, మీ దాసుల ద్వారా, వర్తమానాల ద్వారా, కళ ద్వారా ప్రభా ఎన్నో విధాలుగా మీరు బలపరుస్తున్నారు, మీ వెనుకని ప్రత్యక్షపరుస్తున్నారు. మీ బయలుపాటుని తండ్రి మాకు మరొక్కసారి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఈ సమయం మీ చేతులకు అప్పగించుకుంటుండగా, మీ దాసుని మీ చేతుల్లో పెడుతుండగా ప్రభా, మరి కీర్తనలు ధ్యానిస్తున్నప్పుడు కానీ ప్రభా, మరి వాక్యం వింటున్నప్పుడు కానీ ప్రభా దయచేసి తండ్రి మరి మమ్మల్ని అందరినీ మీ చేతినిడిలో దాయండి ప్రభా. ప్రభా మీ స్వరమే వినాలి ప్రభా, అది జీవింపజేయ స్వరం నాయన. ప్రభా బండతో మాట్లాడినప్పుడు నీళ్ళు వచ్చినాయి ప్రభా, మీ మాటకు సమస్తం లోబడుతున్నాయి ప్రభా. గాడిదకు కూడా తండ్రి, గాడిద కూడా లోబడింది ప్రభా మీకు. ప్రభా మీకు ఎన్నో నాయన మీ వాక్యంలో ఎన్నోసార్లు నాయన మేము చదివాం, విన్నాం ప్రభా, మేము చూస్తున్నాం ప్రభా. మా వ్యక్తిగత జీవితంలో కూడా మీ వాక్యానికి నాయన మరి గడ్డి ఎండును, పువ్వు వాడును, నా వాక్యం నిలుచునన్నావు ప్రభా. ఈ లోకం తండ్రి మరి గతించిపోయినా ప్రభా, మరి ఈ నా వాక్యమే నిలిచి ఉండును, సున్నైనను పోళ్ళైనను తప్పిపోదని చెప్పిన తండ్రి కనుక వాక్యం నీది ప్రభా. వాక్యంలోని శక్తిని మేమందరం తండ్రి అనుభవించటకు, మా జీవితాల్లో తండ్రి ప్రత్యక్షపరచబడటకు మీకు సమర్పించుకుంటుండగా ప్రభా మమ్మల్ని మీ చేతిలో తీసుకోండి తండ్రి. లైవ్ కార్యక్రమంలో వింటున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీకు సమర్పిస్తున్నాను. వారి జీవితానికి అవసరమైన మాట, ఒక్క మాట ప్రభా, ఒక్క మాట. వారి కుటుంబ పరిస్థితి కానీ, వారి తండ్రి మరి నిరుద్యోగ సమస్య కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్య కానీ ప్రభా, ఒక్క మాట వారిని మీరు దర్శించి బలపరిచి తండ్రి, వారున్న స్థలంలో తండ్రి మీ సన్నిధి చేత ఆవరించి మీ చేతి నీళ్ళలో దాచి తండ్రి వారిని బాగు చేయమని, వారిని బలపరిచి తండ్రి మీ కృపలో భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నాతో పాటు అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. మనం ఒక మాట కీర్తనల గ్రంథంలో నుంచి
ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని చదువుకుందాం. ఆ తర్వాత మనం వాక్య ధ్యానం చేద్దాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు నాతో పాటు మరి కీర్తనల గ్రంథం వైపు తిప్పండి. కీర్తన గ్రంథంలో నుంచి మరి అందరు తీశారని అనుకుంటున్నాను. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన చదువుకుందాం. దయచేసి మరొకసారి మొదటి కీర్తన మనందరికీ కొంతమందికి నోటెడ్ ఉంటుంది, అయినా పర్వాలేదు. మొదటి కీర్తన చదువుకుందాం. అక్కడ చాలా చక్కగా ప్రభు మనతో మాట్లాడుతున్న కొన్ని మాటలు ఉన్నాయి. 6 వచనాలే ఉంటాయి. అక్కడ 6 వచనాలే మన జీవితానికి ఉపయోగపడే మాటలు ఉన్నాయి అక్కడ. దయచేసి చదువుకుందాం. గ్రంథాలు లేనివారు ఒకవేళ మరి జాగ్రత్తగా వినండి. మాటలు చదువుతున్నప్పుడు ఉత్తర ప్రత్యుత్తరీతిగా ఈ మాటలు చదువుతున్నప్పుడు మీరు వినండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగుండక, 4వ వచనం అండి, దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. 6వ వచనం కలిసి చెప్దాం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చాలా సుపరిచితమైన మాటలండి ఈ మాటలన్నీ. ఒక క్రైస్తవునిగా మనం విశ్వాసంలోకి అడుగుపెట్టిన నాటి నుండి మరి చాలా సుపరిచితమైన మాటలు మొదటి కీర్తనలోని మాటలన్నీ కూడా. దయచేసి మొదటి కీర్తనలోని మాటల ప్రకారం ఉండుటకు ప్రభు మనందరికీ కృపను అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి మాటలన్నీ చదవబడిన మాటలు మీ వెనికిల్లో ప్రభు దీవించి ఫలింపజేయును గాక. ఆమేన్, ఆమేన్. సరే, మంచిది. మనం వాక్యం విందాం. దయచేసి మన మధ్యలో మరి దైవజనులు ఉన్నారు. సీనియర్ పాస్టర్ గారు మరి అయ్యగారు మాట్లాడతారు. కొన్ని విషయాలు క్లుప్తంగా మీ ముందు ఉంచడానికి సిద్ధపడుతున్నాం. దయచేసి వీలైతే మీరు మరి రెఫరెన్స్ చెప్తున్నప్పుడు రాసుకోండి. దయచేసి మీరు రెఫరెన్స్ రాసుకొని తర్వాత దాన్ని మీరు అనుసరించవచ్చు, చదువుకోవచ్చు. ఆ తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత దీన్ని మేము యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుద్ది. దాన్ని మీరు కావాలనుకుంటే మళ్ళీ వినొచ్చు. సరే, మంచిదండి. వాక్యం విందాం. సమయం అయ్యగారికి ఇద్దాం. సమయం ఇచ్చిన సృష్టికర్త అయిన దేవాది దేవునికి కోట్లాది వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ లైవ్ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను దేవుడు తన కృపచేత బలపరచునుగాక. ఆయన తన రెక్కల కింద కప్పుకొని కాపాడునుగాక. దేవుడు పిలిచినటువంటి పిలుపుకు లోబడినట్లయితే లోబడుటలో ఆశీర్వాదం. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8:28. దేవుడు మనతో ఈ వాక్యము ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. చూడండి, పేజీ నంబరు 138, 8:28 వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము.
క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించు వారికి, దేవుణ్ణి ప్రేమించుట అంటే దేవుని మనం మొదట ప్రేమించలేదు, ఆయనే మనలను మొదట ప్రేమించెను గనుక మనము ఆయనను ప్రేమించుచున్నాం. ఈ ప్రేమించు వారికి అనగా ప్రేమించినటువంటి వారికి అనగాని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే కొందరు దేవుణ్ణి ప్రేమించి దేవునికి మొదటి స్థానము హృదయములో ఇచ్చినట్లయితే దేవుని సంకల్పములో చొప్పున పిలువబడిన వారికి అని ఉంది. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. కీర్తన 33 దేవుని వాక్యం 11వ వచనం. దేవుని వాక్యం అందరు చూడండి. కీర్తన 33 11వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. యెహోవా యొక్క ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. సంకల్పములు తరతరములకు ఉండును ఉండును గాక. అందరు ఆమెన్ చెప్తారా? ఆమేన్. దేవుని ఆలోచన నీ పట్ల, దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల, దేవుని యొక్క ప్రణాళిక నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల దేవుడు ఎలాంటి ఉద్దేశమును సంకల్పమును కలిగి ఉన్నాడో అది దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పిలువబడిన వారు అనేకులు. ఆ పిలువబడినటువంటి వారిలో ఎలాంటి వారిని దేవుడు పిలిచాడు, ఎలాంటి వారిని దేవుడు పిలిచాడు. మనము ఈ లోకములో చూసినట్టయితే గొప్పవారిని కానీ, గనులను కానీ, ధనవంతులను కానీ దేవుడు పిలువలేదు. దేవుడు తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, తన సంకల్పము చొప్పున పిలువబడిన వారు ఎవరు అంటే మొదట దావీదు రాజు. దావీదు రాజు పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పం. రెండవది యాకోబు కుమారుడైనటువంటి యోసేపు పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పం. అలాగే మీ పట్ల, మీ భవిష్యత్తు పట్ల, మీ పిల్లల పట్ల దేవుడు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు, దేవుడు ఎలాంటి సంకల్పం కలిగి ఉన్నాడో వాక్యము ద్వారా మనము కొన్నిటిని నేర్చుకుందాం. ఇప్పుడు ఆయన సంకల్పములో ఉన్నటువంటి వారు, దేవుని ఆలోచన సదాకాలము నిలుచును. ఇప్పుడు మన ఆలోచన ఇప్పుడు ఒక తీరు ఆలోచన చేస్తాం, ఇంకా ఒక అరగంట గంట తర్వాత ఇంకో ఆలోచన చేస్తాం. దేవుని వాక్యము వినాలనా వద్దా అని ఆలోచన చేస్తాం. దేవుని సన్నిధికి వెళ్ళాలనా వద్దా అని ఆలోచన చేస్తాం. కానీ ఎప్పుడైతే దేవుడు నీకు ప్రేరేపణ ఇచ్చి, నీకు ఆలోచన పుట్టించి, ఆయన సన్నిధికి నిన్ను రమ్మని పిలిచినప్పుడు అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ దేవుని పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు అనగా ఆ కానానుకు, ఆ పరమ కానానుకు బయలుదేరి వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలువెళ్ళెను. చూడండి, ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకనే బయలువెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుడు పిలిచాడు. ఆదికాండం 12:2 ఆయన ఏమని పిలిచిందంటే, ఆ పిలుపులో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం, అబ్రహాము విగ్రహారాధికుడు, అబ్రహాము బొమ్మలను తయారు చేసి అమ్ముకునేవాడు, అబ్రహాము దేవునికి వేరుగా ఉన్నాడు, అబ్రహాము దేవునితో సావాసము కలిగి ఉండలేదు, అబ్రహాము దేవుని ఎరగనటువంటి వాడు. అప్పుడు మెసొపొతామియా ప్రాంతంలో అబ్రహామునకు సర్వశక్తిమంతుడైన యెహోవా ప్రత్యక్షమయ్యి ఆయనతో మాట్లాడి, నీ మూలముగా భూమి మీదనున్నటువంటి సమస్త అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని చెప్పి ఆయనకు ముందుగా సువార్త చెప్పినటువంటి దేవుడు చెప్పిన సువార్తకు లోబడినటువంటి అబ్రహాము పట్ల దేవుడు ఎలాంటి ఉద్దేశము కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశము ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు. దేవుని యొక్క ఉద్దేశము నీ పట్ల ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. ఆయన నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశమును నెరవేర్చాలంటే ఆయన చిత్తానికి లోబడాలి. ఆయన పిలిచిన పిలుపుకు లోబడాలి. చాలామంది లోబడరు, కొందరు లోబడతారు, కొందరు లోబడరు. అయితే లోబడుట వలన వచ్చే అటువంటి ఆశీర్వాదం, ఇది చెయ్యి అన్నప్పుడు అది చెయ్యకుండా నీ స్వచిత్తము చేసినట్లయితే, నీ స్వచిత్తాన్ని చేసినట్లయితే నువ్వు దేవుని చిత్తాన్ని కోల్పోతావు. కాబట్టి అబ్రహాము వెంటనే విధేయుడై, చూడండి అక్కడ ఏమని రాయబడి ఉంది, ఆదికాండం 12:2 యెహోవా నీవు ఉన్నటువంటి స్థలములో నుండి లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. తర్వాత నిన్ను గొప్ప జనముగా చేసి చూడండి, గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు. నీవు అనేకులకు ఆశీర్వాదముగా ఉందువు. దేవుని మాట ఎప్పుడు కూడా అది నెరవేరకుండా పోదు. ఎందుకంటే ఈ భూమి ఆకాశములు గతించినను నా మాటలు ఏమాత్రమును గతింపవని చెప్పాడు యేసు ప్రభు. తండ్రి నోటి నుండి వచ్చినటువంటి మాటను విన్నటువంటి అబ్రహాము దేవుని యొక్క సంకల్పంలో ఉన్నాడు, దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నాడు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు. దేవుడు పిలిచినప్పుడు ఆయన పేరు అబ్రాము, ఆ తర్వాత అబ్రహాముగా దేవుడు ఆయనను మార్చాడు. ఆయన జీవితాన్ని ఫలభరితముగా చేశాడు. ఆయన జీవితమును
అనేకులకు ఆశీర్వాదముగా ఉండు అని దేవుడు మన స్థితిగతులను, మన పరిస్థితులను అన్నిటినీ మార్చగలవాడు. ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి ఘనతలో ఉన్నా, ఘనత పోయినా, అందరు విడిచిపెట్టినా దేవునికి దూరం కావద్దు. దేవుని చిత్తమును చేయుటకు అబ్రహాము ఏ విధముగా లోబడినాడో అదేవిధంగా మీకు ఒకవేళ దేవుని పిలుపు ఉంటే, ఒకవేళ దేవుని సహాయం నీకు కావాలి అనుకుంటే, ఒకవేళ దేవునితో నువ్వు సహవాసము కలిగి ఉండకపోతే ఈరోజే నేడే ఆయన సన్నిధికి వచ్చినట్లయితే, ఆయన సన్నిధిలో నువ్వు మోకరించినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే, ఆయన నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికను తప్పకుండా బయలుపరుస్తాడు. ఎందుకంటే ఆయన బబులోను దేశములో షడ్రక్, మేషకు, అబేద్నెగో ఆయన ప్రియుడు, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రియుడైన ప్రవక్త దానియేలు ఉన్నాడు. అయితే 2వ అధ్యాయములో చూడండి, అక్కడ 17వ వచనం 18వ వచనము మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17, 18వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మీషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా, చూడండి, తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. చూడండి, ఇప్పుడు బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులతో పాటు మీరు కూడా నశింపకుండునట్లు. చూడండి, ఒక ఆత్మ నశించిపోవుట దేవునికి ఇష్టము లేదు. కాబట్టి నశించిపోవుచున్నటువంటి అబ్రహామును, చీకట్లో ఉన్న అబ్రహామును దేవుడు తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచి తన ద్వారా మహిమ ఘనత పొందడానికి దేవుడు పిలుచుకున్నాడు. అలాగే ఇక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు బబులోను దేశములో శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వారు దేవుని చిత్తములో ఉన్నవారు కాబట్టి రాజు యొక్క సన్నిధిలో వాళ్ళు బబులోను దేశంలో బ్రతుకుతున్నారు కాబట్టి వెంటనే ఆ కళ భావము చెప్పుమన్నటువంటి రాజుకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు, చూడండి, కాలములను, సమయములను, పరిస్థితులను మార్చగల సర్వశక్తిమంతుడైన యెహోవాకు లోబడినప్పుడు అన్నిటినీ మీరు రోమా 8:28లో దేవుణ్ణి ప్రేమించినటువంటి వారికి, అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఆయన సమస్తము మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని, మేలు కలుగుటకై. చూడండి, ఆయన సంకల్పములో మనకు మేలుందో కీడుందో తెలుసుకోవాలంటే మొదట మనము ఆయన యొక్క సన్నిధిలో లోబడాలి. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి అన్నాడు యాకోబు భక్తుడు, అపోస్తలుడు. కాబట్టి దేవుని దృష్టికి మనల్ని మనము ఎప్పుడైతే
తగ్గించుకుంటామో అప్పుడు ఆయన మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు. కాబట్టి ఇక్కడ తన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి అబ్రహాముకు దేవుడు అపోస్తుల కార్యములో ఆయనకు మొదట ఎలాంటి స్థితి ఉంది, మొదట ఎలాంటి ఆస్తి అంతస్తులు ఉన్నాయి, ఎలాంటి ఘనత ఉంది, ఎలాంటి ఆయన స్థితిలో ఉన్నాడో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము చూడండి, చదువుతాను, మీరు చూడండి. 5వ వచనం, ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపడుతునని అతనికి వాగ్దానము చేసెను. చూడండి, ఆయన వాగ్దానము ఇక్కడ చూసుకుంటూ మాట్లాడండి. ఆయన వాగ్దానము ఎప్పుడు కూడా నిరర్ధకం కాదు. చూడండి, ఆయన పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యమునైనను ఇయ్యక, చూడండి, అన్నిటినీ విడిచిపెట్టి, సొంత గ్రామాన్ని విడిచిపెట్టి, పట్టణాన్ని విడిచిపెట్టి, తల్లిదండ్రిని విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, తన సిలువనెత్తుకొని దేవుణ్ణి వెంబడించినటువంటి అబ్రహామును గూర్చి అపోస్తుల కార్యములో ఏ విధముగా వ్రాయబడి ఉందో, అన్నీ ఉన్నప్పుడు నాకెందుకు దేవుడు అనుకుంటారు. అన్నీ ఉన్నప్పుడు ఏ బాధ ఉండదు, కానీ బాధ లేని ఇల్లుండది, కష్టము లేని క్రైస్తవుడు ఉండడు. ఆ కష్టము కొన్ని నాళ్ళే, ఆ కన్నీళ్ళు కొన్ని నాళ్ళే, ఆ శ్రమలు కొన్ని నాళ్ళే ఉంటాయి. కానీ ఆ తర్వాత దేవుడు దుఃఖమును సంతోషంగా మార్చగలడు, సమస్తమును ఆయన మార్చగలడు. కానాను పెళ్లి విందులో నీటినే ద్రాక్షారసంగా మార్చినటువంటి యేసు ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు అని అబ్రహాము నమ్మాడు. అలాగే చూడండి, దేవుడు మన స్థితిగతులను మార్చడం, మనం ఎందుకు ఎదగలేకపోతున్నామో, ఎందుకు అదే స్థితిలో ఉంటున్నామో, ఎందుకు దేవుని యొక్క చిత్తము చేయలేకపోతున్నామో అంటే మనకున్నటువంటి పనులను బట్టి, మనకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, మనకున్నటువంటి అవసరతలను బట్టి కొన్నిసార్లు మనము దేవుని యుద్ధకు వచ్చుటకు మనము ఆలస్యం అడ్డంగా, అవన్నిటి అడ్డంగా ఉన్నాయని తలంచుకుంటూ విచారంతో ఉంటాం, బాధతో ఉంటాం. ప్రియ సంగమా, ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి కష్టములో ఉన్నా మనం ఎదగలేకపోతున్నామన్న బాధ గుండెల్లో పెట్టుకొని మనము దుప్పటి కప్పుకొని మూలుగుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం, కన్నీళ్లు గారుస్తూ ఉంటాం. కానీ దేవునికి ఎప్పుడైతే సమర్పించుకుంటామో, దేవునికి ఎప్పుడైతే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:23లో ఒకసారి చదివి సహాయం చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:23 వచనం. మీ చిత్తవృత్తి అందు 22 చదవండి సార్. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును పాత జీవితమును పాత అలవాట్లను వదులుకొని విసర్జించి లివ్ ఇట్ దేర్.
మీ చిత్తవృత్తి అందు మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన వారమై నవీన స్వభావమును ధరించుకొనవలెను. కాగా క్రీస్తునందు ఎవడైనా ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, సమస్తము కదా నూతనముగా కదా. ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించను క్రొత్తవి మొదలయ్యను అని చెప్పాడు. కాబట్టి ఈ పాతయన్నీ కావున మునుపటి ప్రవర్తన విషయములో మునుపటివి అన్నిటిని వెనుకున్న వాటినన్నిటిని విడిచిపెట్టి ముందున్నటువంటి ఆశీర్వాదము కొరకు, దీవెన కొరకు మనము ఎన్నిసార్లు అయినా మనకు ఇల్లు లేకుంటే ఇల్లు కావాలి ప్రభావం ప్రార్థన చేస్తాం, సంతానం లేకుంటే సంతానం కావాలని ప్రార్థన చేస్తాం, లేకుంటే అప్పులున్నాయి ప్రభా అప్పులు తీరాలి ప్రభా అని ప్రార్థన చేస్తాం. ఇవన్నిటికీ ప్రార్థన చేస్తాం. కానీ అయ్యా నా పట్ల నీ ప్రణాళిక ఏంది, నా పట్ల నీ సంకల్పం ఏంది, నా పట్ల నీ ఉద్దేశం ఏంది అని ఏ రోజైనా మీరు ప్రార్థన చేశారా? ఏ రోజైనా దేవునికి మీరు సమర్పించుకొని ప్రార్థన చేసినట్టయితే మీ కాళ్ళను చేతులను మీ సర్వాంగ అవయములన్నిటినీ రోమ 12:1 ఎప్పుడైనా చదువుకోండి. మీరు సజీవ యాగంగా ఆయనకు ఉన్న పాటున పరిశుద్ధ దేవునికి సమర్పించుకున్నప్పుడు మీలో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు, మీకు సమాధానమునిస్తాడు, మీకు నెమ్మదినిస్తాడు. ఆయన మీతో సావాసం చేయడానికి ఇష్టపడతాడు. ఆయన సంకల్పము ఏమన్నాడు దావీదు రాజు, దేవా నీ ఆలోచనలు తరతరములుండును, నీ సంకల్పములు సదాకాలము నిలుచును. చూడండి, ఆయన సంకల్పము సదాకాలము నిలుచును అంటే ఆ సంకల్పము అనేది ఎప్పుడు కూడా మారదు. ఆయన ఉద్దేశం మారదు, ఆయన యొక్క చిత్తము మారదు. ఆయన వాగ్దానము సంకల్పము ఎలాంటిదంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఏమి జరగబోతుందో మనం పరిశుద్ధ గ్రంథములో చూసుకుందాం. చూడండి, ఆయన అబ్రహామును పిలిచినప్పుడు భూమి మీద పాదం పట్టే అంత కూడా స్థలము లేదు, స్వాస్థ్యము లేదు. కానీ ఎప్పుడైతే మనము అబ్రహాము వలె లోబడతామో, అబ్రహాము వలె విధేయత చూపుతామో, అబ్రహాము వలె సమస్తమును విడిచిపెట్టి మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడిస్తామో మనకన్నిటినీ సమకూర్చే దేవుడు ఉన్నాడు, మనకన్నిటినీ అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. ఒకసారి నేను సేవకు వెళ్ళాలి, శుక్రవారము ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేసుకుంటున్నా, సేవకు వెళ్ళాలి. నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, సేవకు పోవాలి. అప్పుడు శుక్రవారం నుండి శనివారం వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నా, తీర్మానం చేసిన. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. శుక్రవారం డే అంతా ప్రార్థన చేసిన, నైట్ అంతా ప్రార్థన చేసిన. తెల్లవారి శనివారం రోజు ఒక అమ్మ ఫోన్ చేసింది, కర్ణాపురంలో ఉండే యశోదమ్మ నాకు ఫోన్ చేసింది. చేసి నాన్న ఎక్కడున్నావు అని అంటే, అమ్మ ఇంట్లో ఉన్నా, ప్రార్థన చేస్తున్నా. దేవుడు మా కుటుంబం పట్ల ఏదైనా నీకు బయలుపరిస్తే వెంటనే ఫోన్ చేసి చెప్పు అని బతిమలాడింది. వివాహము విషయంలో నేను అమ్మకు చెల్లెకు చెప్పాను. ఒక వివాహాన్ని ఏర్పరచుకున్నారు, చూసి వచ్చారు, ఆయన చాలా మంచివాడు అని చెప్పారు. అయితే నేను లోపలికి వెళ్ళి ఉపవాసం ఉండి ఆ వివాహ విషయంలో ప్రార్థన చేశాను.
చేసి ఉదయము ఆ చెల్లెకు ఆ సహోదరికి దగ్గరికి వెళ్ళి, ఈ వివాహము జరగదు, ఇది దేవుని యొక్క చిత్తము కాదు, దేవుడు నీకు సిద్ధపరిచినటువంటి ఆయన కాదు అని చెప్పాను. అయితే ఆ సహోదరి ఏమన్నదంటే, లేదన్నయ్య, మేము ఆల్రెడీ ఒకరినొకరు ఇష్టపడ్డాము, ఒకరిని ఒకరు ఇష్టపడ్డాం, నేనంటే ఆయనకి ఇష్టమే, ఆయనంటే నాకు ఇష్టమే, ఆయన ఇంటికి ఒక్కడే కుమారుడు, కాబట్టి మేము ఒప్పుకున్నటువంటి ఆ కట్నం కానుకలు ఉంటాయి కదా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, అందులో కొంత కూడా వాళ్ళకి ఇచ్చాం, ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. ఇప్పుడు వివాహానికి మేము సిద్ధపడి ఉన్నాము అని చెప్పింది. అయితే నేనన్నా ఈ వివాహము జరగదు అని చెప్పాను. ఎందుకు ఈ వివాహం జరగదని చెప్పానంటే, దేవుడు ఆ సహోదరి పట్ల నీ ఉద్దేశం ఏందయ్యా, నీ చిత్తం ఏందయ్యా అని దేవుణ్ణి శుక్రవారం నైట్ అంతా ప్రార్థన చేశాను, డే అంతా ప్రార్థన చేశాను, నైట్ అంతా ప్రార్థన చేశాను. శనివారం నాడు ఆ మాట చెప్పాను. చూడండి, 24 గంటల్లో దేవుడు తన చిత్తాన్ని నాకు ఏ విధంగా బయలుపరిచిండు అంటే, ఈ వివాహము జరగదు అన్నాడు. ప్రియ దేవుని సంగమా, చూడండి, ఎప్పుడైతే ఆ మాట చెప్పినో ఎందుకు జరగది అన్నది, అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. నేను ఆ సాయంకాలము మా ఆత్మీయ తండ్రి పాలయ్య దగ్గర కర్ణాపురంలో ఉన్నాను. ప్రార్థన ముగించుకున్న తర్వాత నేను సేవకు వెళ్తూ ఉన్నాను. వెళ్ళి మళ్ళీ వచ్చాను, సేవ పోయి వచ్చిన. ఆ తెల్లవారే మ్యారేజ్, ఆ తెల్లవారితేనే మ్యారేజీ. అయితే వీళ్ళు ఉదయమే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అబ్బాయిని తీసుకొని రావాలి కదా, ఆ అబ్బాయిని తీసుకొని రావడానికి వెళ్ళారు. అయితే అక్కడ ఎదురైంది ఏంటంటే ఆ అబ్బాయి లేడు, ఆ అబ్బాయి ఇంకో అమ్మాయితో పారిపోయాడు. వివాహము ఆగిపోయింది. వెంటనే అమ్మ వచ్చి డైరెక్ట్ పాలయ్య ఇంటికి వచ్చింది. అయ్యా అయ్యా అని తలంతా బాదుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చింది. వచ్చి ఏందమ్మా ఏమైంది అని అడిగాను. అయ్య లేడా అంటే ఉన్నాడు అని చెప్పాను. ఈ విధంగా జరిగింది నాన్న, నువ్వు ముందే చెప్పినావు కానీ మేము నమ్మలేదు, జరుగుతుంది అనుకున్నాం, అబ్బాయి లేడంట అనగానే నా ఆత్మీయతని పాలయ్య బయటకు వచ్చి, అమ్మ ఏడవద్దు, ముందు నీ కుమార్తె ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకోబోతుంది, నువ్వు తొందరగా వెళ్ళు అని చెప్పాడు. చూడండి, దేవుని చిత్తములో ఉన్నటువంటి ప్రణాళిక, ఆ వివాహము జరగదు అంటే జరగదిగా. వాళ్ళేమో అన్నీ అయిపోయినాయి, అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి, జరుగుతున్నారు. చూసారా, ఆ వివాహము ఆగిపోయింది, ఆ వివాహం జరగలేదు. టెంట్లు వేశారు, భోజనాలు ఏర్పాటు చేశారు, అబ్బాయి కోసం వెళ్ళారు, అన్నీ వ్యర్థమైపోయినాయి. కాబట్టి నువ్వు దేవుని చిత్తములో ఉన్నట్లయితే, నువ్వు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నట్లయితే, నీకు దేవుడు వివాహము చేసుకోమని చెప్తాడు, వివాహము చేసుకోవద్దని కూడా చెప్తాడు. ఎందుకంటే దేవుని ప్రేమ నీ పట్ల ఏ విధముగా ఉందో దానిని దేవుడు దాచిపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దాచిపెట్టి నిన్ను పరీక్షించడు, ఆయన చెప్పి చేస్తాడు, చెప్పకుండా చేయడు. కాబట్టి ఇక్కడ దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం ఒక వ్యక్తిని చూద్దాం. ఆయన ఆదికాండము 13వ అధ్యాయంలో
దేవుని సంకల్పము చొప్పున దేవుని చిత్తానికి లోబడి వచ్చినటువంటి అబ్రహాముకు దేవుడు భూమి మీద పాదము పట్టునంత స్థలము లేకపోయినా దేవుడు ఏ విధముగా అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు, అబ్రహాము దేవునికి లోబడ్డాడు. మనము లోబడినట్లయితే ఇలాంటి ఆశీర్వాదాలు, ఇలాంటి దీవెనలు, ఇలాంటి దేవుని యొక్క ఉద్దేశములు అన్నీ నీ పట్ల నెరవేరబోతూ ఉన్నాయి. నువ్వు దేనిని గూర్చి చింతించకు, నువ్వు దేనిని గూర్చి చింతించకు. ఆయన చెప్పాడు ఫిలిప్పీ 4:6 మీరు దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయములో అన్నాడు దేవుడు. ప్రతి విషయములో అని చెప్పిండు. ఒక విషయములో కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ప్రతి విషయములో దేవుని మీద భారము వేసి, దేవుని మీద నువ్వు ఆధారపడి, దేవుని మీద మనసు నిలిపి నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు ఈరోజు నీకు సమస్తము సమకూర్చబోతూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి బాధలో ఉన్నావో, ఎలాంటి అప్పుల్లో ఉన్నావో, సంతానం లేమిలో ఉన్నావో, వ్యాపారం నష్టంలో వచ్చి బాధపడుతున్నావో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావో, దేవుడు వాటిని నీకు దేవుడు సమకూర్చబోతూ ఉన్నాడని ప్రభు పేరట నీకు నేను మనవి చేయించు ఉన్నాను. చూడండి, ఆదికాండం 13 మొదటి వచనం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చూడండి, మరి ఇవన్నీ ఆయన వచ్చేటప్పుడు ఉన్నాయా? లేవు. కానీ కొందరు ఏమనుకుంటారు అంటే అప్పుడే స్థితిలో ఉన్నాడు, అప్పుడు ఎట్లున్నాడు, ఇప్పుడు ఎట్లున్నాడు అంటారు. కానీ దాని వెనుక ఎన్ని శ్రమలు అనుభవించిండు, ఎన్ని నిందలు అనుభవించిండు, ఎన్ని కష్టాలు అనుభవించిండు, ఎంత శోధన అనుభవించిండు. అవి చూడరు ప్రజలు. ఎన్ని బాధలు, అన్నిటినీ జయించే అటువంటి విశ్వాసము అబ్రహాంలో ఉందండి. అబ్రహాము దేవుని స్నేహితుడిగా మారాడు. అబ్రహాము అనేకులకు దేవుడు అన్నాడు, నీవు అనేకులకు తండ్రివిగా ఉందువు అని చెప్పాడు. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి ఏ విధముగా నమ్మిండంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు సమస్తము సాధ్యము. ఆయన నా శక్తితో గాని బలంతో గాని తన ఆత్మ ద్వారా అన్నిటినీ చేయగలడు అని అబ్రహాము నమ్మి విశ్వసించి నీతిమంతుడిగా మారాడు. చూడండి, లోబడ్డ అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఆ పశువులు కానీ, వెండి కానీ, బంగారం కానీ, తన యొక్క స్థితిని దేవుడు మార్చివేశాడు. అనేకులకు నీవు ఆశీర్వాదంగా ఉందువని ఆదికాండం 12లో దేవుడు చెప్పినటువంటి మాట ఆదికాండం 13లో నెరవేరింది. ప్రియ దేవుని సంగమా, మనకైతే అది ఒకటి ఉంటే ఒకటి ఉండేది. దాని గురించి బాధ, దీని గురించి బాధ, ఇంటోళ్ళతోని బాధ, స్నేహితులతోని బాధ, అందరితోని బాధలు అనుభవించాలి. ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు ఎవరు ఏ విధంగా మనల్ని తృణీకరిస్తారో తెలియదు, మన మీద నిందలు వేస్తారో తెలియదు. యేసన్న గారు అన్నారు, నిందలు వచ్చినాయి అన్న అంటే నింద మనకొక 100 రూపాయలు రా నానా అని చెప్పాడు. చూడండి, నింద, శ్రమ, కష్టాలు, కన్నీళ్ళు,
కొంతకాలమే అని అపోస్తుడైన పేతురు తన దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి వెంబడించి దేవుణ్ణి ప్రేమించి చేపలు పట్టేవాడైనను తన స్థితిని దేవుడు అపోస్తులుడుగా మార్చివేశాడు. ఆయన 1 పేతురు 5:10 మనము చదువుకుందాం. దయచేసి చూడండి. 1 పేతురు 5:10 చదువుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చూడండి, 1 పేతురు 5:10 అపోస్తులుడైన పేతురు దేవుణ్ణి వెంబడించిన తర్వాత మనుషులను పట్టు జాలరుగా నిన్ను చేస్తానని దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి తన సహోదరుడైన ఆంధ్రేయ కూడా దేవుణ్ణి వెంబడించాడు. దేవుని పిలుపుకు లోబడ్డారు. లోబడినటువంటి వారి జీవితాలను దేవుడు మోడు బారినటువంటి జీవితాన్ని ఫలభరితముగా మార్చేవాడు. ఆయన మారాను మధురంగా మార్చిన దేవుడు. ప్రియ దేవుని సంగమ, రూతు యొక్క మోడు బారిపోయినటువంటి జీవితమును దేవుడు ఆయన ఫలభరితముగా మార్చాడు, ఫలభరితముగా చేశాడు. ఎన్ని కష్టాలు శ్రమలు అన్నీ అనుభవించింది రూతు. రూతు పేరుకు అర్థం ఏంటంటే తృప్తి గలది. చూడండి, వారికి వచ్చినటువంటి కష్టకాలంలో, కరువులో, న్యాయాధిపతులు ఉన్నటువంటి కాలంలో వారు దేవుని యొద్ద విచారణ చేయకుండా, దేవుని చిత్తము తెలుసుకోకుండా నయోమి యొక్క భర్త, 2 కుమారులు, 2 కోడళ్ళు బెత్లెహేము విడిచిపెట్టి బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు, రొట్టెల గృహం, సమృద్ధిగా ఉన్నటువంటి దాన్ని విడిచిపెట్టి వారు ఇంకొక దేశానికి ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కరువు వచ్చింది అనుకొని వెళ్ళిపోయారు, కానీ అక్కడ కరువు లేదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అబీమెలెకును కొంతకాలము ఆదుకున్నాడు. ఆ తర్వాత నయోమి భర్త చనిపోయాడు, 2 కుమారులు కూడా చనిపోయారు. ఎంతో వేదన అనుభవించింది, ఎంతో బాధ అనుభవించింది. ఆ సమయంలో ఓర్ప తన పెద్ద కుమారుని యొక్క భార్య ఓర్ప వెంటనే నయోమి యొక్క మాటలు విని, ఇక నేను కుమారులను కనలేను, కనుటకు కూడా నాకు శక్తి లేదు, మీ తల్లిగారింటికి వెళ్ళండి అన్నప్పుడు వెళ్ళిపోయింది. అతను ముద్దు పెట్టుకొని ఇడికింతే మేలని వెళ్ళిపోయింది. తనకు తోడుగా లేదు, తనకు అండగా ఉండవలసినటువంటి ఎవరో దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి రూతు. ప్రియ దేవుని బిడ్డ, మనల్ని అందరూ విడిచిపెట్టిన, మనకు ఘనత పోయినా, డబ్బు పోయినా, వెండి పోయినా, బంగారం పోయినా, పరువు పోయినా, ప్రతిష్టలు పోయినా, మీరు దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టవద్దు. మీరు దేవుణ్ణి విడిచిపెట్టద్దండి, దయచేసి చెప్తాను. ఎందుకంటే ఇక్కడ కొంతకాలం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు, మా సర్వనిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చమయా, బహు బలహీనులం యేసయ్యా,
మమ్ము బలపరచుము యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా మా సర్వానిధి నీవయ్యా నీ సన్నిధికి వచ్చానయ్యా బావు బలహీనులము యేసయ్యా మమ్ము బలపరచుము యేసయ్యా నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము మా యేసయ్యా నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము మా యేసయ్యా జీవ ప్రదాత నా యేసు రాజా జీవ ప్రదాత మా యేసు రాజా స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా మా సర్వానిధి నీవయ్యా యేసయ్యా మా సర్వానిధి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా అయ్యా బహు బలహీనులమయ్యా మమ్మల్ని బలపరచయ్యా ధైర్యపరచయ్యా మమ్మల్ని ఆదుకో అయ్యా అని ఎప్పుడైతే మనకున్నవన్నీ ఆయనతో చెప్పుకొని ఆయనకు విధేయత చూపినప్పుడు మేము సర్వకృపాని నిధి అగు దేవుడు ఆయన అన్నాడు సర్వకృపానిధి నిధి అంటే ఆయన యందే మనకు సర్వ సంపదలు జ్ఞానము గుప్తమై ఉన్నవి అని పరిశుద్ధ లేఖనాలలో మనము చదువుతున్నాం. అది మన కోసమే. ఆయన నిధి అంటే సమకూర్చువాడు. కాగా క్రీస్తు యేసు తన మహిమ ఐశ్వర్యము చొప్పున దేవుడు మీ ప్రతి అవసరము తీర్చాలంటే మీరు దేనిని గురించి చింతపడకుండా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములో అన్నిటినీ ఆయనకు తెలియజేసినట్టయితే సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క జ్ఞానం మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మన హృదయాలకును మన తలంపులకును ఆయన కావలి ఉండి మనకు సహాయము చేయబోతూ ఉన్నాడు. ఎందుకంటే రోమా 8:26 ఆయన అన్నాడు, అటువలే ఆత్మ మన బలహీనతను చూసి దేవుడు సహాయము చేయుచున్నాడు. దేవుడు సహాయము చేస్తే అది శాశ్వతంగా ఉంటుంది. దేవుడు మేలు చేస్తే అది శాశ్వతంగా ఉంటుంది. మేలు కొరకే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి మనము ఎవరికి కీడు చేశామో, ఎవరిని మనం బాధ పెట్టామో, ఎవరిని
మనము తృణీకరించామో, ఏలన చేశాము, వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు. ఇక్కడ అపోస్తులుడైన పేతురు తన అనుభవములో నుండి చెప్పుచున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటను మనం మరొకసారి చదువుకుందాం. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. ఎంతకాలం అండి? దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఎంతకాలము చెప్పండి? కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. చూడండి, కొంచెం కాలము కన్నీళ్ళు, కొంచెం కాలము శ్రమలు, కొంచెం కాలము కష్టాలు, ఇవి తప్పవు. ఇవన్నీ మనం అనుభవించాలి. శ్రమల గుండా, బాధల గుండా, రోగాల గుండా, బలహీనతల గుండా మనము దేవుణ్ణి ఎప్పుడైతే వెంబడిస్తామో దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట అంటున్నాడు. కొంచెం కాలం అంటే ఈ మనం ఏడ్చినప్పుడు ఆయన ఎవరన్నా వచ్చి మనల్ని ఏమంటారు అంటే, ఈ కష్టాలు కొద్ది రోజులేలే, ఈ కన్నీళ్ళు ఈ శ్రమలు కొన్ని రోజులేలే, ఈ బాధలు కొన్ని దినాలేలే, ఎప్పటికుంటాయా, ఎందుకు బాధపడతావు, ఎందుకు ఏడుస్తావు, ఎందుకు అంత వేదన పడుతున్నావు అని మనల్ని ధైర్యపరిచేవారు ఉంటారు. వారిలో ఉండి దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడని మనము విశ్వసించాలి, మనం నమ్మాలి. కొన్ని సమయాలలో యోబు దేవుని సేవకుడు 10 మందిని కలిగి ఉన్నాడు. ఆయన ఆ ఊజు దేశములో చాలా గొప్పవాడు, ధనవంతుడు. ఆయనకు 500 జతల ఎడ్లు, 600 గాడిదలు, పనివారు, సమస్తము కలిగి ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే చెడుతనమును విసర్జించినటువంటి వాడు. కొన్ని దినముల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనను దేవుడు పరీక్షించాడు. మనల్ని కూడా పరీక్షిస్తాడు. కొంతకాలము అన్నాం కదా, ఇక్కడ కొంతకాలము, కొన్ని నెలలు, కొన్ని దినాలు మనకు శ్రమలు తప్పవు, నిందలు తప్పవు, బాధలు తప్పవు, మనకొచ్చే రోగాలు తప్పవు. వీటన్నిటిని బట్టి అయ్యో నేను ఎదగలేకపోతున్నా, దేవునితో సహవాసం చేయలేకపోతున్నా, దేవుని వెంబడించలేకపోతున్నా అని నువ్వు అనుకోకుండా, ఒకరోజు దేవుడు నువ్వు కన్నీళ్లతో ఏదైతే విత్తుతావో కొంత సమయం తర్వాత నువ్వు సంతోషముతో నువ్వు పంట కోస్తావు. నీకు దేవుడు సంతోషం ఇస్తాడు. నాట్యమును అంగలార్పును నాట్యముగా మార్చినటువంటి దేవాది దేవుడు ఆయన. రాత్రంతా ఏడ్చినా ఉదయకాలమున మీకు సంతోషం వచ్చునని చెప్పినటువంటి దేవుడు ఆయన. కీర్తన 35వ వచనములో ఈ మాట రాయబడి ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, శ్రమ వెనుక దీవెన ఉంటుంది. దయచేసి మీరు భయపడకండి, జడియకండి, మీ హృదయాలను కలవర పెట్టుకోకండి. ఎందుకంటే శ్రమ లేని సేవకుడు కాదు. క్రైస్తవుడు బాధలు అనుభవించినప్పుడే, ఆ బాధలో దేవుని మయపరిచినప్పుడే దేవుడు తోడుగా ఉంటాడు. మనల్ని అందరూ విడిచిపెట్టిన ఇప్పుడు యోబును చూడండి. చివరిగా యోబు సమస్తము కోల్పోయింది. నీవుంటే చాలు నాకు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. బ్రతుకు నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచివేసినా, ఆశలు అనగారినా. చూడండి, కాలములు సమయములు మారిపోయినా ఒకరోజు దావీదుకు ఆలోచన చెప్పేవాడు, జ్ఞాని, సలహాదారుడు దావీదుకు దూరమయ్యాడు. అబ్షాలోం పక్షాన చేరాడు. అబ్షాలోం పక్షాన చేరి సలహా ఇచ్చాడు. దావీదు వేదన, తన కుటుంబం వల్ల బాధ, తన స్నేహితుల వల్ల ఆపద, తన బంధువుల వలన ఆపద, మన పొరుగువారి వల్ల మనకు ఆపద, మనల్ని అందరూ బాధ పెడతారు, అందరూ మనల్ని బాధ పెడతారు. కాబట్టి ఆ బాధలో దావీదు దేవుణ్ణి ఆశ్రయించి కీర్తన 121లో ఆయన దేవునితో మనవి చేస్తూ ఉన్నాడు. దేవుని కృప దావీదు పట్ల ఉంది. దేవుని యొక్క, ఆయన అన్నాడు కదా, నీ ఆలోచనలు సదాకాలం నిలుచును, కానీ నా ఆలోచన కాదు, నరు హృదయంలో అనేకమైన ఆలోచనలు పుట్టును, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అన్నాడు. అందుకే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. చదవండి, కీర్తన 121 మొదటి వచనం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, కొండల తట్టు, సియోను కొండ తట్టు దేవుని వైపు మనసు తిప్పి ప్రార్థన చేయుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. చూడండి, నిన్ను కాపాడువాడు కునుకడు. భూమి మీద నీ పాదమును తొట్టిల్లనీయడు అంటున్నాడు. దేవుని యొద్ద నుండి సహాయం పొందుటకు దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని ప్రేమ మన మధ్యలో నుండి అయితే ఎప్పుడైతే ఎత్తివేయబడుతుందో ఇక మనల్ని ఎవరు కూడా ఆదుకోరు. కృపకు దూరం కావద్దు, దేవునికి దూరం కావద్దు, దేవుని సహవాసమునకు దూరం కావద్దు, దేవుని సన్నిధికి మనం దూరంగా ఉండద్దు అని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. చండి, కృపే ఆయనను ఆదుకున్నది. నేను సౌలుకు నా కృపను దూరము చేసినట్లు దావీదు నీకు నా కృపను, నీ కుమారునికి నా కృపను దూరము చెయ్యను అని దేవుడు వాగ్దానము చేశాడు. అది దావీదుకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, అది దావీదు ఎరుగడు. అది దావీదు ఎప్పుడు కూడా దేవుడు ఈ విధంగా సహాయం చేస్తాడని అనుకోలేదు. కానీ ఎప్పుడైతే దావీదు దేవుని కృపను పొందిండో ఆయన దేవుని యొక్క కృప ద్వారా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు కూర్చుండబెట్టాడు. ఎందుకో తెలుసా?
ఆయనకు నివాసము లేదు, ఆయనకు నివాసము లేదు. ఆయనకు తలదాచుకోవడానికి పొలము, అరణ్యము, గుహలు, ఎక్కడ నివాసము లేదు. 40 సంవత్సరాలు దావీదు కష్టపడ్డాడు. 40 సంవత్సరాలు దావీదు శ్రమలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు. కానీ దేవుడు ఎప్పుడైతే ఇవన్నీ భరించుతున్నటువంటి ఈ ఆపదలు, కష్టాలు, శ్రమలు, నిందలు భరిస్తున్నటువంటి దావీదును దేవుడు చూసి కీర్తన 3:2 ప్రజలందరూ అనుకుంటున్నారు, ఇక దావీదుకు దేవుడు కూడా సహాయం చేయడు అనుకుంటున్నారు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని, దేవుని వలన కూడా దావీదుకు రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. అయ్యా, నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. తల ఎత్తువాడవుగాను ఉన్నావు. చూడండి, తల ఎత్తువాడు ఆయన. చెదరగొట్టేవాడు సాతానైతే సమకూర్చువాడు దేవుడు. తల దించేటట్టు చేసేది ప్రజలైతే తల ఎత్తువాడు దేవుడు అని దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. దావీదు దేవుని మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎంతమంది బాధ పెట్టినా, ఎంతోమంది అతని మీదకి లేచినా అన్నిటినీ నిర్లక్ష్య పెట్టి తనకు ముందున్నటువంటి దాని కొరకు అన్నిటినీ భరించాడు. కాబట్టి మనం కూడా అన్నిటిని భరించాలి. అన్నిటిని మనము శ్రమ, ఓర్పు, పరీక్ష, విశ్వాసం ఇవన్నిటిని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, శ్రమలో ఓర్పు ఉండాలి, ఓర్పులో నిరీక్షణ ఉండాలి, నిరీక్షణలో విశ్వాసం ఉండాలి. ఇవి మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచవు, ఎప్పుడు కూడా దేవుని నుండి మనల్ని వేరు చెయ్యవు. ఎందుకంటే శోధింపబడినటువంటి యోబు సువర్ణం వలె మార్చబడ్డాడు. దేవుడు 2 అంతలు ఆశీర్వాదం ఇచ్చినట్టుగా దేవుని పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం. 42 యోబు గ్రంథము చూడండి. చివరిగా యోబు గ్రంథమును తీసుకొని ముగించుకుందాం. యోబు గ్రంథం 42 మొదటి 2 వచనాలు. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. నీవు సమస్త క్రియలను చేయగలవనియు. అయ్యా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీవు సమస్త క్రియలను సమస్తమును మార్చగలవాడవు, సమస్తమును చేయగలవాడవు, సమస్తమును సమకూర్చగలవాడవు, సమస్తమును సమృద్ధిగా అనుగ్రహించువాడవు అని ఇక్కడ యోబు దేవుణ్ణి గూర్చి తెలుసుకున్నాడు. చూడండి, ఆ మాట అక్కడ రాయబడి ఉంది. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటే. ఎప్పుడు తెలుసుకున్నాడు? అన్నీ ఉన్నప్పుడే దేవుని స్తుతించలే, అన్నీ ఉన్నప్పుడే దేవునికి ప్రార్థన చేయలే, అన్నీ ఉన్నప్పుడే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలే. అన్నీ ఉన్నా లేకున్నా అన్నిటినీ ఒక్క దినాన తీసివేసిన తర్వాత యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు యోబు. ఎంత బాధ అనుభవించాడో చూసారా? ఆ కన్నీళ్ళు ఏర్లై పారుచున్నాయి. దావీదు కూడా కన్నీళ్ళు ఏర్లై పార్చు ఉన్నాయి. కీర్తన 6:6 మీరు ఎప్పుడన్నా చదువుకోండి. ఇక్కడ యోబు ఏడుస్తూ ఉన్నాడు, అక్కడ దావీదు కూడా ఏడుస్తూ ఉన్నాడు. కీర్తన 30:11 వచనంలో అక్కడ దేవుని సన్నిధిలో దావీదు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, అయ్యా అంగలార్పును నాకు నాట్యముగా మార్చావని. అంగలార్పును
నాట్యంగా మార్చాడు. ప్రజలందరూ అనుకుంటున్నారు కావచ్చు, దావీదుకి ఏంది, అన్నీ ఉన్నాయి, సర్వ సంపదలు ఉన్నాయి, వెండి ఉన్నది, బంగారం ఉన్నది, సైన్యం ఉన్నది, రాజ్యం ఉన్నది, అన్నీ ఉన్నాయి, ఎందుకు ఏడుస్తాను అనుకుంటాను. కానీ అక్కడ గృహప్రతిష్ఠ చేసి అన్నిటినీ 40 సంవత్సరాలు భరించిన తర్వాత దేవుడు దేవదారు నాణలతో కర్రలతో ఒక నివాసమును ఏర్పరచుకొని దాని గృహప్రతిష్ఠ చేసి అక్కడ ఏడుస్తూ ఉన్నాడు. కీర్తన 30:11 నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. చూడండి, మౌనంగా ఉండకుండా ఏం చేశాడు? అంగలార్పు నాట దేవుడు నాట్యముగా మార్చాడు. అంటే దేవుడు సమస్తమును మార్చగలడు, దేనినైనా మార్చగలడు. కాలమును మార్చగలడు, సమయమును మార్చగలడు, మనిషిని మార్చగలడు, స్థితిగతులను మార్చగలడు, దేనినైనా మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రియ దేవుని సంఘం, దేనినైనా మార్చగలడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతో నా స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. హృదయము పగిలే వేదనలో, నా హృదయము పగిలే వేదనలో, నా కన్నీరు పొంగే పరిస్థితులలో, కన్నీరు పొంగే పరిస్థితులలో ఒడిలో చేర్చి ఓదార్చువాడా, ఒడిలో చేర్చి ఓదార్చువాడా, కన్నీరు తుడచిన కన్న తండ్రివే, నా కన్నీరు తుడచిన కన్న తండ్రివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే. ప్రియ దేవుని సంగమా, ఇంతకాలము నీ సొంత ఆలోచన ప్రకారం నడిస్తే ఈరోజు దేవా నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తిరిగి నన్ను మహిమలో చేర్చుకుందువు అని దావీదు తన నోటితో పలికాడు. దేవుని స్తుతించాడు, ఘనపరిచాడు, ఆయనకు మహిమను తీసుకుని వచ్చాడు. అన్నిటినీ చూడండి, అంగలార్పును నాట్యముగా అంటే ఇది చాలా శ్రేష్టమైనటువంటి ఉపదేశం, చాలా ఉత్తమమైనటువంటి సంగతిని దేవుడు దావీదు జీవితంలో జరిగించాడు. అలాంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు కదా, నివాస స్థలంగా కలిగి ఉన్నావు కదా, ఆయన కూడా నిన్ను ఏదో ఒక దినం, ఏదో ఒక రోజు తప్పకుండా పెంటకుప్ప నుండి నిన్ను పైకి లేవనెత్తుతాడు. నిన్ను ఆయన తప్పకుండా ఆదుకుంటాడు, నిన్ను ఆయన తప్పకుండా ఆదరిస్తాడు, నీ కన్నీళ్లను నాట్యముగా మార్చివేస్తాడు. చూడండి, ఎంత సంతోషంనిచ్చిండు, ఎంత ఉత్సాహమునిచ్చిండు, సంతోషంనిచ్చిండు, ఆనందమునిచ్చిండు. ఇది దేవుని సంకల్పమే. ఇవన్నిటినీ నేను కలిగి ఉంటాను అని దావీదు ఏ రోజు కూడా అనుకోలేదు. వాటినన్నిటినీ ఆయన భరించుకుంటూ దేవుని ప్రజలతో నడిచాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. అలాగే దేవుడు యోసేపును 13 సంవత్సరాలు నిందలు అనుభవించాడు. తండ్రికి దూరమయ్యాడు, తల్లికి దూరమయ్యాడు, తల్లిని కోల్పోయాడు. ఆయన 13 సంవత్సరాలు భరించినటువంటి నిందలు, శ్రమలు, బాధలు అన్నిటిలో దేవుణ్ణి ఎందుకయ్యా నాకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకయ్యా నాకు ఈ నింద వచ్చింది, ఎందుకయ్యా నాకు ఈ కష్టం వచ్చింది అని
చెరసాల అనుభవం ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన 13 సంవత్సరాలు అనుభవించాడు, అన్నీ భరించాడు. 2 సంవత్సరాలు చెరసాల అనుభవం. ఎప్పుడైతే ఆయన చెరసాలలో ఉండి దేవుని మీద దృష్టి నిలిపాడు, దేవుడు కూడా తన మీద దృష్టి నిలిపాడు. అవన్నిటినీ భరిస్తున్నటువంటి యోసేపుకు దేవుడు తోడై ఉండి ఆ 13 సంవత్సరాల తర్వాత ఆయన ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిని, ఐగుప్తుకే దేవుడు ప్రధానిగా చేసి కూర్చుండబెట్టాడు. చూడండి, అంత గొప్ప ధన్యత యోసేపులో ఏ విధంగా వచ్చిందంటే, ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు, ఆయనలో ఉన్నటువంటి దీనత్వం, ఆయనలో ఉన్నటువంటి సాత్వికం, ఆయన కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క మనస్సు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికే మాదిరిగా ఉన్నాడు. దేవునికి మాదిరిగా ఉన్నాడు యోసేపు, సాదృశ్యంగా ఉన్నాడు. అన్నిటినీ భరించుటకు నాకు శక్తి లేదయ్యా, బలము లేదయ్యా, నేను బలహీనునయ్యా, నేను బలహీనురాలయ్యా, నన్ను బలపరచయ్యా అని నువ్వు ఎప్పుడైతే తండ్రికి విజ్ఞాపన చేస్తావో, దేవుడు ఈరోజు నీ కన్నీళ్లను నాట్యముగా, సంతోషంగా. రెండవది, నువ్వు దేనితో బాధపడుతున్నావు, ఎదగలేక బాధపడుతున్నావు, లేకుంటే ఎదగాలనే ఆశ ఉండి కూడా నువ్వు ఎదగలేకపోతున్నావు, దేవునితో సహవాసం చేయాలనే ఆశ ఉండి కూడా నువ్వు రాలేకపోతున్నావు, దానిని నువ్వు జయించాలి. ఒకరోజు నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన యోసేపును దేవుడు ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టాడండి. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు సకల విద్యలను నేర్చుకున్నటువంటి అనుభవశాలి. అన్నిటిని దేవుడు ఎప్పుడైతే నిర్గమకాండం 3లో పిలిచాడో, అప్పుడు పిలుపుకు లోబడి దేవుని చిత్తము చేయటకు, దేవుని సంకల్పము మోస పట్ల ఏమున్నదో తెలియదు, కానీ దేవుడు ఎప్పుడైతే పిలిచాడో పిలుపుకు లోబడ్డాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలతో నిందలు, శ్రమలు అనుభవించుటకు ఇష్టపడ్డాడు. ఆయన ఫరో కుమార్తెను అనిపించుకొనుట కంటే ఇజ్రాయేలు ప్రజలతో నిందలు, శ్రమలు అనుభవించుట ఎంతో గొప్ప భాగ్యమని ఆయన భరించాడు. అందుకే దేవుడు హెచ్చించాడు. అందుకే దేవుడు తన స్థితిగతులను మార్చగలడు అని ఈరోజు నువ్వు నమ్మితే తప్పకుండా దేవుడు కొంతకాలమే శ్రమ, కొంతకాలమే కన్నీళ్ళు, అటు తర్వాత దేవుడు స్థిరపరిచి బలపరచబోతున్నాడు. ఈ కొద్ది వాక్యము దేవుడు మీ హృదయాలలో ఫలింపజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీ పరిశుద్ధ సన్నిధిలో తండ్రి పాల్గొనినటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తూ ఉన్న నాయన, అల్పుడను, అయోగ్యుడను, ఎన్నిక లేని వాడను, నీ దీనదాసుడు పాలయ కన్నీళ్ళ ప్రార్థన ద్వారా, నీ కృప ద్వారా ఈరోజు లైవ్లో తండ్రి ఉపదేశించుటకు జ్ఞానము లేని నాకు జ్ఞానమునిచ్చి, ఎన్నిక లేని నన్ను ఎన్నిక చేసి తండ్రి ఈ స్థలమందు చేస్తున్నటువంటి ప్రార్థన నీ కృపతో తండ్రి అంగీకరించు నాయన. అయ్యా, దయచేసి దావీదు కుటుంబమును నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా స్థిరపరిచి ఆశీర్వదించిన దేవాది దేవుడవు నీవే గనుక అబ్రాహామును అబ్రహాముగా చేసి అనేకులకు ఆశీర్వాదముగా
ఉండునట్లు చేసింది మీరే గనక స్థితిగతులను తండ్రి, కాలములను, సమయములను, మనుషులను మార్చగల తండ్రివి నీవే గనక, శత్రువులను మిత్రులుగా చేయగల తండ్రివి గనక, బాధ పెట్టే వారిని తండ్రి దూరము చేసే దేవుడవు గనక, నీ పరిశుద్ధ సన్నిధిలో తండ్రి నాయన మోకరించిన ప్రతి బిడ్డ యొక్క తండ్రి అయ్యా తండ్రి వేదన తొలగించు, బాధ తొలగించు, స్థితిగతులను మార్చు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించు, సంతానలేమి నుంచి విడిపించు అయ్యా, శ్రమల నుండి విడిపించు, శోధనల నుంచి విడిపించు. మా దేశాన్ని తండ్రి ఆవరించి ఉన్న కరోనాను నజరేయుడైన యేసు క్రీస్తు నామములో తొలగిపోవును గాక అని ప్రార్థిస్తూ ఉన్నా. సహాయము చేయండి అయ్యా. నీ కృపను బట్టి దావీదు నాయన ఏ విధంగా తండ్రి అయ్యా శ్రమలన్నీ భరించి 40 సంవత్సరాలు శ్రమలు భరించి, నిందలు భరించి, కష్టాలు భరించి, అటు తర్వాత తన నాయన అయ్యా దావీదు రాజును, ఇజ్రాయేళ్లకు గొర్రెల వెంబడి తిరుగుతున్న దావీదు రాజును పిలిచి తండ్రి ఇజ్రాయేళ్లకు రాజుగా చేసి అభిషేకించిన తండ్రివి గనుక ప్రతి ఒక్క బిడ్డ నీ పట్ల నాయన బిడ్డ పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రణాళిక, సమాధానం లేని వారికి సమాధానం, నెమ్మది లేని వారికి నెమ్మదిని తండ్రి మీరు అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి, సంతానలేమి నుంచి విడిపించండి. తండ్రి నీ చిత్తము చేయుటకు ఎవరైతే ప్రభా పిలుపు కలిగి ఉన్నారో తండ్రి వారిని మీరు దర్శించి వారి యొక్క ప్రభుత్వాన్ని అడ్డంగా ఉన్న తండ్రి సమస్యలన్నిటి నుండి విడిపించు. తల్లిదండ్రుల యొక్క తలంపులు, ఆలోచనలన్నీ దయచేసి మీరు మార్చండి. ఐతోపేల ఆలోచనను మార్చిన దేవ, ఎస్తేరు యొక్క కన్నీళ్లను చూసి ఆగాగీడైనటువంటి హామాను యొక్క యోచనను, తలంపులను తండ్రి మార్చిన దేవ, తండ్రి మోర్దెకైని తండ్రి నాయనా ప్రభా తగిన సమయమందు మీరు హెచ్చించి తన యొక్క తండ్రి స్థితిని మార్చిన దేవాన్ని కోట్ల స్తోత్రములు. అలాగే ప్రభా ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితాలను ఫలభరితముగా చేసి, మూడుబాన జీవితాలను చిగురింపజేసి నాయన శ్రమల నుండి, శోధనల నుంచి విడిపించి, ఈ యొక్క కన్నీళ్లను నాట్యంగా మార్చి సారవంతమైన లోపైన విత్తనం నూరంతలుగా ఫలించినట్లు, ఈ వాక్యం వారిలో ఫలించినట్లు సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావంలో మీరే అపహరించుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. దైవాశీర్వాదములు ఇస్తాం. కాలము. పరమ తండ్రి అయిన దేవుడు, ఆదరణకర్త అయిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, కృపా, కనికరములు, అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును, లైవ్లో దూరంగా ఉన్న వారికి, ప్రార్థన సాయంగా ఉన్న వారికి సదాకాలము ఆయన కృపా తోడు నీడయుండి ప్రతి కీడు నుండి తప్పించి, శ్రమ నుండి తప్పించి, శోధన నుండి తప్పించి, తోడై ఉండి మరణం వరకు కాపాడి నడిపించునుగాక. ఆమేన్. 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 మంచిదండి. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తామండి.